ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. మందిరావరణముల మేలు చేత మనము తృప్తి నలుగుము గాక. ఆమేన్. 1000 దినముల శ్రేష్టత ఆయన మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. బ్యాటరీ తీసుకొచ్చేయండి. 29వ కీర్తన నుంచి కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు మనం ధ్యానించుకున్నప్పుడు కదా, ఇరవై 29వ కీర్తన 3వ వచనం 4, 5, 6, 7, 8, 9 వచనాలు ఉన్నాయి. అవి ఒకసారి ధ్యానించుకుందాం. ఒకసారి చదవండి. జాగ్రత్తగా వినండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. లెబనాను దేవదారు వృక్షములను బొక్కలుగా విరుచును. దూడల వలె అవి గంతులు వేయినట్లుగా ఆయన చేయును. లెబనోనును సిరియోనును గుర్రపోతు పిల్లల వలె గంతులు వేయినట్లుగా చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరం అరణ్యమును కదలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరం లేళ్లను ఈన చేయును. ఆకులు రాల్చును. ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నది. చాలా ఈ 3వ అధ్యాయం 29వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనిస్తే ఇక్కడ దేవుని యొక్క స్వరము అనే మాట మనం వినపడుతాం. దేవుని స్వరం 9 వచనం వరకు, అంటే 6 వచనాలు దేవుని యొక్క స్వరం, వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలమైన స్వరము, ఆ స్వరము యొక్క ప్రభావం ఏంటో, మహత్యం ఏంటో, అంటే స్వరం యొక్క ప్రభావం అన్న దేవుని యొక్క ప్రభావం అన్న దేవుని యొక్క మహత్యం అన్న ఒకటేనని అర్థం. కొంచెం సౌండ్ ఎక్కువ తగ్గించుకొని దీనికి ఇప్పుడు వాక్యం వాల్యూ పెట్టాలి. యూట్యూబ్లో అది తగ్గిస్తుంది, చిన్నగా వస్తుంది స్వరం. దేవుని యొక్క స్వరము అంటున్నాడు. దూరం ఉంటుంది కదా బయటకు. దేవుని యొక్క బలమైన స్వరం,
స్వరము అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాట, వాక్కు. దేవుని వాక్ అన్నా దేవుని మాట అన్నా స్వరం అన్నా ఒకటేనన్నా. స్వరపేటిక అంటారు దీన్ని. ఏమంటారు? దాన్ని ఈ స్వరపేటిక నుంచి వచ్చే స్వరాన్ని స్వరం అంటారు, మాట అంటారు. అది పాటకైనా మాటకైనా. కాబట్టి దేవుని యొక్క స్వరం అంట ఆయన మాట బలమైనది అని చెప్తాం. దేవునికి స్తోత్రం. భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు ఎంత బలమైనదో దేవుని మాట, దేవుని స్వరము అని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం కొన్ని గమనించుదాం. దేవుని స్వరం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. జలములు అంటే లోకం అని అర్థం. జలములు అంటే ఏంటంట చెప్పండి. జలములు అంటే మీన్స్ అన్నమాట, సాదృశ్యం. జలముల మీద ఆయన స్వరం వినబడుతున్నది అంటున్నాడు. జలముల మీద ఆయన స్వరము, ఆయన మాట వినిపిస్తుందంట. రెండవది, జలముల మీద ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయన అంటాడు 10వ వచనంలో. దేవునికి స్తోత్రం. రెండవది, ఒకటి దేవుని స్వరం అంట జలముల మీద. అంటే జలములు అంటే విస్తారమైన జలాలు ఉన్నాయి, ఆ జలముల మీద దేవుని మాట వినిపిస్తాం. విస్తారమైన జలాలు అంటే భూమిలో 3 వంతులు నీరుందంట. చెప్పనమ్మా, భూమి మొత్తం మీద 3 వంతులు నీరే ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమి అనేది ప్రపంచం అంటున్నారు. మానవులందరూ అన్ని దేశాలు ఉన్నాయి, దేశాలు నిర్మాణమైనవి. ఆ దేశాలలో ప్రజలను దేవుడు వృద్ధి చేశాడు. రకరకాల భాషలతో రకరకాల దేశాలుగా మార్పు చెంది ప్రజలు వర్ధిల్లుతూ వాళ్ళకి తెలిసినటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు, విస్తరించే ప్రపంచం. అయితే భూమి మీద 3 వంతులు నీరే ఉంది, 1 వంతు మాత్రమే భూభాగము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 వంతుల నీరు భూమి మీద ఉంది. రెండవది గమనిస్తే అసలుకి ప్రపంచం అంతా మొత్తం నీటిమయమే. ఆది కాండంలో అంటాడు జలములను, అగాధ జలముల మీద ఆయన. ఒకసారి చదువుదామా ఆది కాండం మొదటి వచ్చింది. సృజించెను, ఏంటంట శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన భూమి నిరాకారంగా ఉందంట. దేవుడు భూమి ఆకాశములు మొదలు కలుగు చేసినట్టుగా లేఖనాల్లో ఉంది. ఆ తర్వాత మనం గమనిస్తే భూమి నిరాకారంగా ఉందంట, శూన్యముగా ఉందంట. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నాడు. మొత్తం అగాధ జలాలేనా. ఆ అగాధ జలముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు, పవళించాడు. చూడండి నెక్స్ట్ వచ్చిన దేవుని ఆత్మ జలముల పైన అలలాడుచుండెను. అలలాడు అంటే పవళించు. దేవుని స్తోత్రం. జలముల పైన ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడాయను అనే మాట ప్రకారం అంతా నీరే అనమాట. ఈ భూమి కలగల, ఇంకా భూమి ఆకాశములు అయినా చేయక మనకు మొత్తము జలములే, ఎటు చూసినా జలమే. వాటినే ప్రళయ జలాలు అంటున్నాడు. విస్తారమైన జలాలు, అగాధ జలాలు అంటున్నాడు దేవుడు. ఏం జలాలంట? అగాధ జలాలు. అంటే అగాధం అంటే ఇక బోటమ్లెస్ ఫిట్ అంటారు దాని ఇంగ్లీష్లో. అంటే అగాధం, ఇక దానికి అంతు దొరకనటువంటి, లోతున్నటువంటి అగాధ జలాలు. అందులో కొద్దిగా అంతు దొరకదు, ఎండింగ్ దొరకదు. అలాంటి జలముల మీదంట దేవుడు పవళించాడంట. దేవునికి స్తోత్రం. అదే ఆత్మ జలముల పైన అలలాడుచుండెను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ పిల్లల ఈ జలాలను దేవుడంట వేరు చేశాడంట. ఏం చేశాడంట?
మొత్తము జలాలే, జలాల పైన ఆత్మ, దేవుని ఆత్మ ఉన్నది, పవళించి ఉన్నది. పిల్లల గమనించండి. ఆ తర్వాత దేవుడు సృష్టి చేయాలనుకుని భూమి ఆకాశములను చేయాలనుకున్నాడు. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క మహత్కార్యములను చేయాలనుకున్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే జలములు వేరవును గాక అన్నాడంట దేవుడు. మీ అందరికీ ఇవన్నీ తెలిసినవే, తెలుసా? కొంతమందికి ఏమో తెలుసు, కొంతమందికి తెలిసినా గుర్తుండదు. సరే, ఈ జలాలన్నిటిని దేవుడు ఏమన్నాడంట ఒకసారి చదువుకోండి. మూడవచ్చు, వెలుగు కమ్మని పలుకుగా. మొదటి ఏంటంట, అగాధ జలాలు ఉన్నాయి, అగాధ జలముల పైన చీకటి కమ్ముంది. దేవుడు చీకటి కాదు కానీ ఆ అగాధ జలముల మీద చుమ్మ చీకటి కమ్మి ఉంటే అప్పుడు దేవుడు సృష్టించాలనుకున్న దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలుగును గాక అని పలికాడంట. స్తోత్రం. ఏంటమ్మా ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. వెంటనే పగటి వెలుగు వచ్చేసింది. అప్పుడు ఇంకా సూర్యచంద్రుడు చేయలేదు, ఆయన వెలుగు వచ్చేసింది. అంత తెల్లటి ఆ చీకటి అంతా తొలగిపోయి వెలుగు వచ్చేసింది అనమాట. ఆ తర్వాత అన్నాడు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటి వేరు చేశాడు, వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆ తర్వాత వెలుగును పగలని, చీకటికి రాత్రి అని పేరు. పగలకేమో ఆ వెలుగులకేమో పగలని పేరు పెట్టాడంట, చీకటికేమో రాత్రి అనే పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగుతా మొదటి దినం ఆయన ఫస్ట్ డే ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతం. తన మాట ఇక్కడ ఏమన్నాడు? ప్రళయ జలముల మీద ఆయన స్వరము వినబడుతుంది. జలాలతో మాట్లాడుతున్నాడు. జలమా, చీకటితో మాట్లాడుతున్నాడు. మొదట నువ్వు తొలగిపో, వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు వచ్చేసింది. వెలుగునకు పగలని పేరు పెట్టాడు, చీకటికేమో రాత్రి అని పేరు. మొదటి దినాన అలా చేశాడు, క్రియేట్ చేసింది. తర్వాత ఆ దేవుడు నెక్స్ట్ జలముల మధ్య ఒక విశాలము కలిగి, గమనించండి, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఈ జలములను ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని. జలాలు విస్తారమైన జలాలు ఉన్నాయి కదా, ఆయన దాని మీద ఉన్నాడు, స్వరం వినిపిస్తా ఉన్నాడు. జలముల మీద ఆయన స్వరం వినబడుచున్నది అని లేఖనం ప్రకారం. ఏంటంటే ఇక మాట్లాడుతున్నాడు, ఆ చీకటితో మాట్లాడాడు, వేరైపోమన్నాడు. పగలను రాత్రిని కలుగు చేశాడు. వెలుగునకే పగలను పేరు పెట్టాడు, చీకటికి రాత్రినే. ఆ తర్వాత ఫస్ట్ డే అయిపోయింది. నెక్స్ట్ డే ఏమన్నాడంటే ఈ విస్తారమైనటువంటి జలాలను ఆ జలములు ఈ జలములు వేరేవులు కాక అన్నట్ట. అప్పుడు కొన్ని జలాలు ఏమో పైకి వెళ్ళిపోయినాయి. బాగా గమనించింది, గుర్తుపెట్టు. ఏమైపోయింది? వేరేవునా డివైడ్ అవును కాక అన్నాడు అనమాట. ఏమంటే జలాలన్నీ కూడా అలా పైకి వెళ్ళిపోయింది, వేరైపోయింది. ఏం చేశాడు? వేరైన తర్వాత విశాలము ఆ వేరవులు కాక పలికను. దేవుడు ఆ విషయాలను చేసి విశాలము క్రింది జలములు, విశాలము మీది జలములు అని ఆ ప్రకారం వేరవులు కాక అని ప్రకారం ఆయన. విశాలం మీది జలాలు, విశాలము క్రింది జలాల మధ్యలో విశాలం అన్నమాట. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. వినండి బాగా. వేరైపోయినాయి, డివైడ్ అయిపోయినాయి నీరు, విస్తారమైన జలాలు. పైకి కొన్ని వెళ్ళిపోయినట్ట, క్రింద కొన్ని ఉన్నాయంట. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఆకాశం అని పేరు పెట్టాడు. స్తోత్రం. అర్థమైందమ్మా? మధ్యలో ఉన్నటువంటి ఈ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అంటే పైన ఏమున్నాయి మరి? పైన కొన్ని జలాలు వెళ్ళిపోయినాయి, క్రింద కొన్ని జలాలు ఉన్నాయి. పైన జలాలకి క్రింద జలాలకు మధ్యలో ఉన్న స్పేస్ ని, ఆ మధ్య విషయాలన్నీ ఆకాశం అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆకాశం. మా ఆకాశం ఎక్కడుంది? మీకు తెలిసే ఆకాశం? ఆకాశం ఎక్కడుంది? కదా. మధ్యలో ఉన్న
విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. పైన ఏమున్నాయి, కింద ఏమున్నాయి, అది. అందుకే 100 లక్షలు పంపించింది ఆయన. మేఘాలను పంపించి వాటిని ఏమన్నాడు, తూములు, ఆకాశపు తూములు పెట్టాడు నో టైంలో. అంటే ఒక్కసారి పడితే మళ్ళా బాగా అన్ని భూమి అంతా కూడా నాశనం అవుతుందని కావలసిన వాటికి ఇస్తుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమన్నాడంటే అక్కడ వేరు చేసిన తర్వాత మధ్య ఆకాశ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత చూడండి, అస్తమయం ఉదయం కలుగా రెండవ దినం ఆకాశం కలుగు చేశాడు. సెకండ్ డే. ఫస్ట్ డే వెలుగు కలుగు చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డే రెండవ రోజున ఆకాశం కలుగు చేశాడు. మూడో రోజున ఏం కలుగు చేశాడు చూద్దాం. దేవుడు ఆకాశము క్రింది జలాలు, క్రింద జలాలు ఉన్నాయా వింటున్నారా? పైన జలాలు ఉన్నాయి, క్రింది జలాలు ఉన్నాయి. మధ్యలో దానికి ఆకాశం అని పేరు. క్రింద జలాలతో ఏమంటున్నాడు అంటే క్రింద ఉన్న జలాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చోబడి, అన్ని జలాలైనా కింద ఉన్న జలాలన్నీ ఒకే చోట, మొత్తం క్రింద మొత్తం జలములే, భూమి లేదు. అప్పుడు దేవుడు చేశాడంటే క్రింద ఉన్న జలంతో మాట్లాడుతూ మీరు కూర్చోబడి ఒక చోటే ముందుగా కానీ మాట్లాడుతున్నాడు. క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చోబడి, ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారము క్రింద జలాలన్నీ ఉన్నాయి. వీటిని ఏం చేశాడంటే డివైడ్ చేశాడు. ఏం చేశాడు, జలాలని క్రింద ఉన్న జలాలన్నీ ఒక్క చోటనే ఉండాలి అన్నాడు. దీనిలోంచి భూమి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. అప్పుడు 3 వంతుల నీరు ఒకవైపు నిలబడింది, ఒక వంతు భూమి ఆరిన నేల కనబడుతుంది. ఈ ఆరిన నేలకి దేవుడు భూమి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆరిన నేలకి ఏమని పెట్టాడంటే భూమి అని పెట్టాడు. కాబట్టి ఆ భూమిని క్రమపరిచాడు, గోడలాగా తయారు చేశాడు. పిల్లరా, 3 వంతులు భూమి మీద నీరు ఉంది, 1 వంతు మాత్రమే ఆరిన నేల ఉంది. ఆ 1 వంతు ఆరిన నేలని ప్రపంచం అంటున్నాం. విస్తారమైన దేశాలుగా 250 మినిమం దేశాలుగా విభాగించబడింది. అక్కడ ప్రజలు రకరకాల భాషలు మాట్లాడుతూ వర్ధిల్లినటువంటి స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి భూమిలో 3 వంతులు నీరుంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ 1 వంతు భూమిలో మనం నివసిస్తున్నాం. ఎంత అస్థిరమైందో. దేవునికి స్తోత్రం. మళ్ళా భూమి ఎలా ఉంది, భూమి ఎలా ఉందో మీరు చెప్తారా? ఒక ఆయన అంటే బల్లపరుపుగా ఉంది అన్నాడు. స్తోత్రం. అంటే ఇలా మనకు కనిపిస్తుంది కాబట్టి, ఆ కొంచెమే కనిపిస్తుంది కాబట్టి ఆయనకి బల్లపరుపు అన్నాడు ఒక ఆయన. కాదని ఇంకో ఆయన చేస్తుండే కనుగొని గుండ్రముగా ఉంది. పైకి వెళ్ళి శాటిలైట్స్ లో చాలా హైట్ వెళ్ళి చూస్తే భూమి స్తోత్రం. చెప్ప ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? బాల్ ఆకారంగా ఉంది. బంతి ఆకారంగా. ఆ బంతి మీద, ఆ బంతి లాంటి ఆకారం మీద 3 వంతులు నీరు కనబడతా ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమి మీద మన చేష్టలు కనబడతా ఉంటాయి. స్తోత్రం. ఎంత విచిత్రమో. గోళాకారమైన భూమి మీద నువ్వు కట్టుకున్న అపార్ట్మెంట్స్ ఎలాగా నిలబడుతున్నాయి. ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత బలమైన దేవుడు అంటే నీ దేవుడు. అవునా? బంతి మీద నువ్వు ఇల్లు కట్టుకుంటావా? చెప్పండమ్మా. బంతి మీద ఇల్లు కట్టుకుంటావా? ఇది ఇట్లా ఫ్లాట్ గా ఉంటే కొండ ఉంది, బాగా ఇలాగా కొండ ఇలాగా ఉంటుంది. ఆ కొండల మీద కడుతున్నారు ఇప్పుడు మన వాళ్ళు డెవలప్ అయిపోయి. అలాగో కట్టలేము కదా. ఇంటారు ఉందనుకోండి, ఇలా కడతావా? కట్టలేవు. గుండ్రంగా ఉంది బంతి మీద ఇల్లు కడతావా? కట్టలేవు, పడిపోద్ది కదా. మరి మన వాళ్ళు ఏమో ఆకాశపు హార్మోన్లు కడుతున్నారు. ఏం కడుతున్నారు? ఆకాశం అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు, పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు. ఇలా నిలబడుతుంది. అబ్బా, ఆశ్చర్యం. ఇది దేవుని యొక్క మహత్యం. దేవునికి స్తోత్రం. మీరు నిలబడమన్నాడు అంతే, వాటిని నిలబెట్టాడు. భూమి మీద పడకుండా మనల్ని కాపాడుతున్నాడు. ఇంకొక విషయం, భూమి గుండ్రంగా ఉండటమే కాకుండా భూమి ఎలా ఉందంట? గుండ్రంగా, గోళాకారంగా, బంతి ఆకారం. అంటున్నారా? ఎందుకు చెప్పమన్నాడు, అర్థం చెప్తున్నా, నేర్చుకోవచ్చు. గుండ్రంగా ఉంది. సరే, దాని మీద మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మనం నివాసం చేస్తున్నాం. దానిలో కూడా 3 వంతులు నీరు ఉంది, 1 వంతు మాత్రమే, ఒకవైపు మాత్రమే మనం ఉంటున్నాం.
అవకాశం ఇచ్చాడు దేవుడు. భూమి మీద మానవులు నివాస యోగ్యంగా చేశాడు భూమిని. కాబట్టి మనం జీవించగలుగుతున్నాం, ఇల్లు కట్టుకోగలుగుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చలిస్తున్నాం. ఇంకా గమనిస్తే భూమి కదలకుండా ఉందా, కదులుతూ ఉందా? చెప్పాలి మీరు. చదువుకున్న పిల్లలు తెలుసు, ఖగోళం, ఫిజికల్, సోషల్ స్టడీస్ చదివిన వాళ్ళు కాదు. చదువుకున్నారా? భూమి ఎలా ఉందంటమ్మా? గోళాకారం ఉంది. భూమి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మరి కదిలే దాని మీద మన వేషాలు అట్లా ఉంది. మామూలుగా ఉన్నాయా? చీమలన్నా నయం, శ్రద్ధగా జాగ్రత్తగా ఉంటాయంట చీమలన్నా. వేసవకాలం వచ్చిందిగా మేము ఆహారం సంపాదించుకొని సీరియల్ పోతాయి ఆ సీములు. సీరియల్ పోతాయి సీములు. ఎట్లా పడితే అట్లా పోతాయా? నల్ల చీమలు అయితే ఎట్లా పడితే అట్లా పోతాయి. ఎర్ర చీమలు అయితే లైన్లో పోతాయి, లైన్లో వస్తాయి. ఎంత క్రమశిక్షణ వాటి. మనకు ఆ క్రమశిక్షణ లేదా? నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నా నాకు ఆ క్రమం రాదాయి. స్తోత్రం. రాకపోతే మీరు ఆ రాజ్యం పోరాయి. ఏ రాజ్యం? ఏ రాజ్యానికి పోతాం మరి? అక్రమం వచ్చేవారు నా ఇద్దరిని తొలగిపోండి అంటాడు దేవుడు. అయ్యా నేను ఇంత కానుకలు ఇచ్చానయ్యా, ఇంత భక్తి చేశానయ్యా, నేను వాక్యం చెప్పానయ్యా, నేను పాటలు పాడానంటే అరే ఎదవా నీకే క్రమశిక్షణ లేదు, బయటికి పోరా అంటాడు. స్తోత్రం. మీకోసం భూమి పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన ఆయన అగ్ని, మంచి అగ్నిగుండం దాంట్లో పోమంటాడు. కాదయ్యా నేను కానుకలు ఇచ్చానయ్యా, అసలు మామూలు చేశానా మందిరానికి అంటే లేదు నువ్వు ఎవరో నాకు తెలియదు. చీమల కన్నా ఉంది క్రమశిక్షణ మనకు లేకుండా. వీళ్ళరా గమనించండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నా పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట, బలమైన స్వరముతో చీకటిని వెలుగుగా చేసేడు. బలమైన స్వరముతో, ఆయన స్వరం వినపడుతుంటే చాలంట కదా. చీకటి మారిపోయింది, వెలుగు కలిగింది. జలాలు వేరవులుగా కాదు, మహాజలాలు, కొంచెం కాదు, సముద్రం కాదు, మొత్తం విస్తార జలాలు, అగాధ జలాలు వేరవునంటే అవి మాట విని, దేవుని స్వరం విని అవి వేరైపోయింది. ఆరుణ్యంగా కూర్చోబడి నీరన్నీ ఒక చోట, క్రింద ఉన్న జలాలని ఒక చోట కూర్చోబడి 6 నెలలు కనబడును గాక అన్నట్టు. 6 నెలలు కనిపించింది. 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. 3వ దినం అయిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దీని ఉద్దేశం ఏంటంటే, నా తాత్పర్యం మనం చదువుకున్న 29వ కీర్తనలో ఆయన స్వరం బలమైనది. దేవునికి స్తోత్రం. జలాలను వేరు చేసింది, చీకటిని వేరు చేసి పగలను కలుగు చేసింది. ఒక మాట చెప్పాడంతే కలిగిపోతున్నాయి. భూమి ఆకాశం, తర్వాత భూమిని కలుగు చేశాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, వెలుగును కలుగు చేశాడు కదా. అన్ని 7 రోజులు కూడా 7 రకాల వాటిని కలుగు చేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని మాట బలమైంది. క్రియేషన్ సృష్టి కలిగింది దేవుని మాటలో. అందుకే దేవుని మాట ఎలాంటిదంట? చదవండి అక్కడ. దేవుని స్వరము బలమైన స్వరం అని పరిశుద్ధాత్మ దేవుడు కదా కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాట. ప్రభావము గలది. 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. జలముల మీద నుంచి ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు. జలాలు వేరైపోయింది. మహిమ గల దేవుడు అంటాడు. స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించి, ఆయన స్వరం ఎలాంటిదంట? ఆయన మాట ఉరుము లాంటిదంట. ఉరుము మన ఇంట్లో ఉండగలే ఒక్కసారి ప్రభావం అన్నదన్నమాట. ఉరుము అసలు మన ఇంట్లో అక్కడే పడిపెట్టుంది. పిడుగు ఇక్కడే పడిపోయింది అన్నట్టు. దెబ్బ గుండెలు ఆగిపోయింది. అసలు ఆయన స్వరం అంట ఉరుము అంట. దేవుని స్తోత్రం. ఉరుము లాంటిది. ఉరుము వలె దేవుని మాట. ఆయన మాట వింటేనే గుండె ఆగిపోద్దేమో. మనం ఉరుము వింటేనే పారిపోతా ఉంటాం కదా. ఉరుము వింటే పారిపోతారు కదా. చిన్నపిల్లలకు భయం. మీకు కాదు, మీకు భయం, మీకు ఏ భయం లేదు. స్తోత్రం.
చిన్నపిల్లలకైతే లోపల పారిపోతారు. మా కీర్తనాలు దేవునికి మహిమ కలుగును గాక. జలములు ఉరుము వలె గర్జించుకున్న ఉరుము వలె ఉందంట ఆయన స్వరం. ఉరుము ఎలాగా పెద్దగా వస్తుందో అలాగా దేవుని మాట కూడా, దేవుని స్వరం కూడా. మన స్వరాలు ఏమి పేదపోయిన స్వరాలు. వీళ్ళరా మహిమ ఉంటేనే పెద్దగా వస్తుంది, లేకపోతే రాదు కదా. కాబట్టి ప్రభుత్వం వీళ్ళరా అలాంటి బలమైన గర్జింపు వలె ఉండి, ఉరుము వలె ఉండే స్వరం మహాజలముల మీద ఆయన సంచరించున్నాడు. దేవునికి స్తోత్రం. పవళించాడు. మహాప్రళయ జలముల మీద ఆసీనుడై కూర్చున్నాడు. మూడోది మహాజలముల మీద సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మహత్యం గల దేవుడు అండి. వింటున్నారా? మహాజలాల మీద మనం పోతామా? నడవగలుగుతామా? యేసయ్య అందుకే తన పిల్లలు ప్రయాణం చేస్తూ వెళుతున్నారంట. 4 రోజులు వెళుతున్నారు. మధ్యరాత్రి సముద్రం మీద వెళ్తూ ఉంటే భయంకరమైన తుఫాను వచ్చేసింది. ఆ పుట్టిన పడవను ముంచేయాలని ప్రయత్నం చేస్తుంది. యేసయ్య ఏమో అద్దరిని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో తన పిల్లలు పడుతున్న బాధ అంతా చూస్తున్నాడు. ఇక చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ నావ మునిగిపోయే పరిస్థితికి, తుఫాను కొట్టినప్పుడు నావ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలో సముద్రంలో ఎవరు కాపాడగలుగుతారండి? ఎవరు గలుగుతారంటే భయంకరమైన తుఫాన్ ఎవరు కాపాడలేరు. ఈ రోజున ప్రభు కూడా నిన్ను ఎవరు కాపాడలేకపోయింది, నీకెవరు తోడు లేకపోయింది. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పడుతున్న ప్రయాసం, నీకు సహాయం దొరకనటువంటి నిస్సహాయ స్థితిలో కూడా నీ వైపు ఆయన చూస్తాడు. నువ్వు మునిగిపోయే పరిస్థితి వచ్చింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇక నీకు ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి. సముద్ర మధ్యలో పిల్లగా నావను ముంచేస్తా ఉంది గాలి, తుఫాను. ప్రార్థనలో ఉన్నాడు ప్రభువారు. ఆ ప్రార్థనలో ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఏ మానవుడు కూడా కాపాడలేడు, కానీ వాళ్ళు చనిపోతారు అవసరమైతే. కాబట్టి మానవ అవతారం ధరించిన ప్రభువారు భూలోకానికి శరీరధారిగా, క్రీస్తుగా, యేసుగా వచ్చినటువంటి ప్రభు అనేసు తన పిల్లల కోసం ఇక సముద్రం మీద నడవటానికి రాత్రంతా ప్రార్థన చేశాడని అర్థం. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ఆయనేమో దేవుడు, ఈయనేమో మానవుడిగా వచ్చిన మనిషి కుమారుడు. ఈయన సముద్రం మీద నడవాలంటే ఏం చేస్తున్నాడట? రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటాడు. పిల్లలు తన పిల్లలు పడుతున్నటువంటి ఆ విపత్తులో అప్పుడు తెల్లవారుజామున 4 జామున ఆయన నడుచుకుంటూ అక్కడ వచ్చాడు. చూడండి ఆ మాటలు త్వరగా తీయలేకపోయాడు. చూడండి, నేను చెప్తున్న వెంటనే మీరు తీయాలి. 4వ జామున ఆయన నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినటువంటి లేఖనాలు ఒకసారి చూద్దాం. అన్నిట్లలో ఉండలేదు. నేనే వస్తున్నా, మీరు 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 వచ్చింది. త్వరగా మత్తయి 14:24. అప్పటి దాకా ధోని దానికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఎక్కడ వచ్చాడట? సముద్రం మీద నడుచుచు శిష్యులు సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చిన ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. స్తోత్రం. చెప్పండి స్తోత్రం. కాబట్టి ఈ లేఖనాల్లో 29 కీర్తనలు ఏముంది? జలముల మీద ఆయన సంచరించుచుండే నడుస్తున్నాడు. పిల్లగా ప్రభువారు కూడా
తన పిల్లలను కాపాడటానికి కోసం సముద్రం మీద 4వ జామున సముద్రంపై నడుచుకుంటూ, సముద్రం మీద నడవగలుగుతామా? నీటి మీద నడవగలుగుతామా? మనిషి నడవగలుగుతాడా? నడవగలడు. కానీ దేవాది దేవుడు ప్రభువారు కదా బలం అందుకొని, దేవుని బలాన్ని అందుకొని, దేవుని కృపను అందుకొని, దేవుని ఆత్మను అందుకున్నవాడు మానవుడు ఎలా నడవగలిగాడు? మనుషుడిగా వచ్చిన ప్రభువారు సముద్ర జలం మీద ఎలా నడవగలిగాడు? చెప్పండి మీరు. ఎలా ఉంటే నడవగలిగాడు ఆయన? ఈ లోకమైన సముద్రంలో నువ్వు నడవాలంటే దేవుని సహాయం కావాలి, దేవుని ఆత్మ సహాయం కావాలి. లేకపోతే నువ్వు నడవలేవు, మునిగిపోతావు, చచ్చిపోతావు, ఎవరు నువ్వు కాపాడలేదు. ఈ లోకమైన సముద్రంలో కూడా మనం నడవాలంటే ప్రభు సహాయం కావాలి, తండ్రి సహాయం కావాలి, ముగ్గురు సహాయం కావాలి, పరిశుద్ధాత్మని సహాయం కావాలి, కుమారుని సహాయం కావాలి, తండ్రి సహాయం కావాలి. దేవుని యొక్క సహాయం ఎంతో అవసరం. మానవుడైన యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచేంత బలాన్ని సంపాదించుకున్నాడు. ఓ మనిషి, ఓ మానవుడా, నీవు నేను కూడా ఈ లోకమైన సముద్రంలో నువ్వు నడవాలంటే, జీవించాలంటే దేవుని ఆత్మ బలాన్ని సంపాదించు. ఆత్మలో 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ పావురం, రెండవది పరిశుద్ధాత్మ అగ్ని అనుభవం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పావుర అనుభవం ఏమో నీ మనసు మార్చుకొని ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్ముకొని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచి కదా ఇక నేను లోకంలోకి వెళ్ళాలని దేవుడు నాకు అర్థమైపోయింది తెలుసుకొని నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనే పావుర అనుభవం దేవుడు ఇస్తాడు. అలాంటి ఆత్మ అనుభవం, ఆత్మ వరం ఇస్తాడు. ఇప్పుడు పావురానుభవం అని అర్థం. పిల్లలు మనం అప్పుడు అలాగా పావురములాగా జీవిస్తాం ఈ లోకంలో. పావురం ఎలా ఉంటుందమ్మా చెప్పండి? ఎలా ఉంటుంది? నల్లగా ఉండదు. నల్లటి పావురాలు కూడా ఉన్నాయండి. అన్నిటికంటే అవి తక్కువ ఉంటాయి నల్లని పావురాలు. తెల్లని పావురాలే పావురము తెల్లగా ఉంటుంది. వైట్ ఉదాహరణ ఏంటంటే పరిశుద్ధకు సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. నీవు కూడా ప్రభు నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటావు. ఆలోచనలో, తప్పుల్లో, క్రియలలో, మాటల్లో, చూపుల్లో కూడా పరిశుద్ధంగా నడవడానికి నువ్వు తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తూనే ఉంటావు. జీవిస్తావు అంతే. ఎందుకంటే దేవుని ఆత్మ వరము నీకు దొరికింది కాబట్టి, పరిశుద్ధాత్ముడు పావురంలాగా నీ మీదకి దిగి వచ్చాడు కాబట్టి, నువ్వు మారు మనసు పొందావు కాబట్టి, బాప్తిసం తీసుకున్నావు కాబట్టి, పరిశుద్ధాత్మను దేవుడు పంపించాడు కాబట్టి, వరంగా పంపించాడు, ఆత్మగా పంపించాడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధంగా జీవిస్తావు. రెండవది పావురం యొక్క అనుభవం ఏంటంటే, పావురం సమాధానానికి సాదృశ్యంగా రాజులు ఉపయోగించేవారు పాత కాలంలో. సమాధానపరచడానికి పావురాన్ని సాదృశ్యంగా తీసుకుంటాడు. కాబట్టి నీవు కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తావు. సమాధానంగా అందరితో సమాధానం కలిగి ఉంటావు. సమాధానం లేకుండా నీ అర్పణను అంగీకరించడు కాబట్టి అందరితో సమాధానంగానే ఉంటావు. బాప్తిసం తీసుకుంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మ పావురం అనుభవిస్తే అందరితో సమాధానంగానే ఉంటావు. కానీ ద్వేషించవు, నీవు ద్వేషించబడవు. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేదు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండమన్నాడు భక్తులైన పౌలు గారు. ఏం ఎలా ఉండాలంటమ్మా? కాబట్టి బాప్తిసం తీసుకున్న నీవు పరిశుద్ధాత్మనిచ్చిన దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు సమాధానంగానే నడుస్తావు. అందరితో ఎవరితో విరోధంగా ఉండవు కూడా. కాబట్టి అలాగే రెండవది సమాధానంగా జీవిస్తావు. పావురానుభవం. సరే, టాపిక్ చాలా లేట్ అయింది కాబట్టి పిల్లరా, మూడో విషయం, పావురము వైద్యానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది పెరాలసిస్ వచ్చినటువంటి వాడు పావురం మాంసం తినమని చెప్తుంటారు, దాని రక్తం నాశకమంటారు. కాబట్టి వైద్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వైద్యానికి ఉపయోగపడినట్లుగా
పౌరమానం అలాగా ఉన్నట్లుగా నీవు నేను కూడా అనేకులకు ఆశీర్వకరంగా నీ ద్వారా దేవుని మాటలు చెప్పినప్పుడు అనేకులు హీల్ అవుతారు. నీవు అలాంటి వ్యక్తిగా ఉంటావు, నిన్ను వాడుకుంటాడు. పరమ వైద్యుడు నీవు కూడా ప్రార్థన చేసినప్పుడు అనేకులకు విడుదల, క్షమాపణ, స్వస్థత, శారీరకంగా, మానసిక, ఆత్మీయ స్వస్థతలను అనుగ్రహిస్తాడు. కాబట్టి పౌరములాగా 3 అనుభవంలో ఉంటాడు. నాలుగో విషయం, పౌరం తిరిగిది. ఏంటమ్మా పౌరం ఎలాంటిది? ధైర్యం ఉంటుందా? చెప్పరేంటమ్మా? తిరిగిదా లేకపోతే గద్దలాగా వచ్చి కాటేపు, లేకపోతే పులిలాగా వచ్చి కాటేపు, లేకపోతే కుక్కలాగా వచ్చి కరవాలనుకుంటుంది. కొనుక్కోడు కుక్క ఎనుకోడు పరిస్థితి దాని మీదకి వస్తే పౌరం అలా చేయదు. ఎలా ఉంటుంది మరి? మీరు పారిపోతున్నారా? పారిపోకుండా గడాలు పెట్టి కుక్కలాగా కావాలి లేకపోతే పులిలాగా పోతున్నారు. ఇదే పులిలాగా పోయారు నాకు తగాద కంటే నేను ఇంకా పావురం అనుకోడు. ఎవడైనా తగాదు వస్తే పిరికి వాళ్ళలాగా పారిపోవాలి. తగాదులో నా జాతర దేవుడు చూసుకుంటాడు. తిట్టో కొట్టో అని బాబా వాళ్ళు వెళ్ళాలి. కానీ ఏడ్రా నువ్వు ఎదురా మొగడు మీద తగాదు నాడు కూడా స్తోత్రం. పావురం అనుభవం లేదన్నమాట. అది పావురం. స్తోత్రం. చెప్పు గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. తగాద విషయంలో తిరిగిగా ఉండాలి. దేవుని విషయంలో తలెత్తుకొని తిరగాలి. ఎప్పుడు తిరుగుతావు తలెత్తుకొని? 100 మంది ఉన్నా సరే నువ్వు ప్రభువులో చక్కగా నడుస్తుంటే ఎన్ని కుక్కలు మురుగుతున్నా, నిందలేస్తున్నా, బాధలు పెడుతున్నా తలెత్తుకొనే వెళ్తావు. ప్రభువులో పిరికిగా ఉండకుండా ప్రభుకి బలమైన సాక్షిగా నువ్వు ధైర్యంగా నిలబడతావు. సరే, పావురం మాత్రం పిరికిది పాపం. దాని అనుభవం మనలో ఉండాలి, ఉంటుంది. వాస్తవంగా రక్షణ పొందిన బిడ్డలకు తగాదులు వెళ్ళే ఇష్టం ఉండదు. తిట్లు, బూతులాడి, గొడవలాడిపోయే ఇష్టం ఉండదు. ఉండకూడదు. ఉండనివ్వడు పరిశుద్ధాత్ముడు. ఉన్నది అంటే నీవు ఇంకా సరైన మారు మనసు రక్షణ పొందలేదని అర్థం, ఆత్మానుభవం పొందలేదని అర్థం. సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి ఇదే మీకు అనుకూల సమయం. నీ ప్రతిదీ సరి చేసుకుంటాను. నీకు ఆయుష్ ఇచ్చినప్పుడే ఇందులో నిన్ను తుంచేస్తాడు దేవుడు. ఆ చెట్టు ఆకులన్నీ పడిపోతుంటే నాకు అనిపిస్తుంటుంది. మనం జోలుకల్లో ఉంటున్నప్పుడు ఆ చెట్టు రోజు ఆకులు రాలుస్తూ ఉంటుంది. ఎంత రాలి పడతా ఉంటుంది. నాకు ఆకులు తీసినప్పుడు ఆకు చెట్టుతో అంటుపెట్టున్నప్పుడు, కొమ్మతో రెమ్మతో అంటుపెట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది. రాలిపోతే ఎండిపోయి కాల్చబడదు. మా బ్రతుకు కూడా నీతో అంటుకట్టిన అనుభవం ఉంటేనే పచ్చగా ఉంటుంది. నీతో అంటుకట్టబడిన అనుభవం ఉంటేనే అందంగా ఉంటాం. నీతో అంటుకట్టబడిన అనుభవం ఉంటేనే సంతోషంగా ఉంటాం. నీతో ఉంటేనే మా బ్రతుకు ప్రయోజనం, ఆశీర్వాదకరం, అనేకులకు దీవెనకరం. రాలిపోతే ప్రవేశం పన్ను స్తుతించున్నా. కాబట్టి నువ్వు సరి చేసుకుంటానికి నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీ ఆయుష్కాలం ఎంత? 100 ఏళ్ళ? నీ ఆయుష్కాలం ఎంత? అబ్బో ఎన్ని అధిక బలం. పాతకాలం, పాత నిబంధన కాదు. ఇప్పుడు 50 కూడా ఉండలేదు. అసలు 50 కూడా కాదు మన ఆయుష్కాలం. కనులెప్పపాటు ఆయన కనులెప్ప పాటు కూడా నువ్వు చనిపోతావని, కన్ను మూసి తెరిసేలో చనిపోతావని ఆయన కనులెప్ప వాల్చకుండా నేను కాపాడుతూ ఉన్నాడండి. ఆ పాటలో భావం. దేవునికి స్తోత్రం. రెప్ప పాటే నీ ఆయుష్కాలం, మరుక్షణము. మరి మాట బయటికి వెళ్ళిపోవాలా? దేవుని స్తోత్రం. బయటికి వెళ్తుంటేనే
నువ్వు ఇక్కడ లాభం లేదమ్మా టైం అయిపోయింది వచ్చేయంటే ఆత్మ బయటికి వెళ్ళి బాడీ ఆడపడిపోతుంది. చచ్చిపోయాడు. స్తోత్రం. రెప్పపాటి క్షణికమైందే మన ఆశీర్వాదం. ఉదయాన్ని పుష్పించి సాయంత్రానికి వాడిపోయి పువ్వు లాంటి అడిగి పువ్వు లాంటి వారు అంటాడు. దాచిపో నీడ లాంటి వారు ఎంతసేపు ఉంటుంది నీడ? నీటి మీద బుడగ లాంటిది అంటున్నాడు మన జీవితకాలం. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందమ్మా? 1000 సంవత్సరాలు ఉంటుందా? 100 సంవత్సరాలు ఉంటుందా? లేదు 70 ఏళ్ళు ఉంటుందా? 50 ఏళ్ళు ఉంటుందా? లేదు, అంతలోనే పగిలిపోతుంది. గాలి వీచిన వెంటనే పొడుగా. అలాంటిది మన జీవితం. కాబట్టి అంటున్నాడు, ఇలాంటి స్థితిలో ఉంటే సరి చేసుకుంటానికి నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఈ క్షణమే. ప్రార్థన సమయం, మందిర సమయం. ఇంటి దగ్గర కూడా ప్రార్థించలేదు, మందిరంలో సరి చేసుకుంటే. మందిరంలో నీవు ప్రభా నన్ను క్షమించమంటే, నన్ను సరిచేయ, నేను తగాదులకు వెళుతున్నాను, పావురానుభవం లేదు, నాదు సాతానుభవం ఉంది, సరి చేయమంటే ఆయన సరి చేస్తాడు. సరి చేసుకోకపోతే దేవుడితో నీకు పాలు, కడుగుకోకపోతే నాతో నీకు పాలు లేదంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇకనైనా సరి చేసుకుందాం. దినదిన అవకాశం ఇస్తున్నాడా? నీకు ఆయుష్ ఇవ్వటమే. నీవు సరి చేసుకుంటావేమో. నిజమైన దేవుడు తెలిసాడు కాబట్టి, రక్షణ పొందావు కాబట్టి, మార్మన్స్ పొందావు కాబట్టి, రక్షణ పొందావు. నిజమైన దేవుడు తెలుసుకున్నావు, నీకోసం ప్రాణం ఇచ్చాడని తెలుసు. ఆయన నేను నమ్మకంగా ఉంటానని తీర్మానం చేసుకున్నావు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సరి చేసుకునేటువంటి అవకాశం. పావురం పెరిగింది, పరిశుద్ధాత్మ మంచి నిబంధన పెట్టింది. అలా పావురం లాగా తప్పుకున్నాడు. తగాదిస్తే వెళ్ళట్లేదంటే నేను అనుభవం లేదు, సాతాన అనుభవంలో మార్చుకో, సరి చేసుకోవాలి. పావురం పెరిగిందంటే మనం కూడా లోక విషయంలో పిరిగిగా ఉండాలి, పాపం విషయంలో పిరిగిగా ఉండాలి, తగాదుల విషయంలో పిరిగిగా ఉండాలి. ఆడిపోవాలి. వాటి నుంచి ఎదురు నిలబడదు పావురం. అదంటే అనుభవం పావురం. మీ దేవుని బిడ్డ ఇంకా పావురం అనుభవాలు ఉన్నాయి, కానీ సమయం చాలు. రెండవది పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, అగ్ని అనుభవం. దేవునికి స్తోత్రం. నీ బిడ్డ నీవు మార్మన్స్ పొంది రక్షించబడి ఈ లోకంలో నమ్మకంగా ప్రభు కోసం జీవిస్తున్నావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు, సమాధానంగా జీవిస్తున్నావు, అనేకులకు ఆశీర్వాదంగా జీవిస్తున్నావు. ఆ తర్వాత పావురంలాగా పిరిగిగా ఉండలేకపోతున్నావు. ఉండలేని స్థితిలో నీవు ఇంకా ధైర్యంగా ఉండాలంటే ప్రభు కోసం అగ్ని అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అనుభవం కావాలి. రెండవ అనుభవం పరిశుద్ధాత్మలో. పేతురైతే దేవునికి ఇష్టమైన సేవకుడు, నమ్మకమైన సేవకుడు, మెచ్చుకున్న సేవకుడు, పిలుచుకున్న సేవకుడు, ఏర్పరచుకున్న సేవకుడు, అధికారం ఇచ్చిన సేవకుడు, అన్నీ ఉన్నాయి. ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు అంటే. నీకోసం ప్రాణం ఇస్తానంటాడు. చివరి రోజున శిలువ యాగానికి వెళుతున్నప్పుడు వెంటనే అబద్ధం మాట, నేను ఆయనను ఎరుగును. దేవునికి స్తోత్రం. ఇది సాధారణ అనుభవం, పౌర అనుభవం కాదు. పరిశుద్ధాత్మ పౌర అనుభవంలో పేతురు అందరూ ఉన్నారు. అయితే పిల్లరా, దేవుని మరణం వస్తుందనగా, ఇక ఆపద వస్తుందనగా మనం ఓడిపోతామని అర్థం. సమస్యలు వచ్చినప్పుడు ఓడిపోతామని అర్థం. పౌరానుభవం. జాగ్రత్తగానే ఉంటున్నావు, పరిశుద్ధంగానే ఉంటున్నావు, సమాధానంగానే ఉంటున్నావు, ఆశీర్వాదకరంగానే ఉంటున్నావు. ఈ సమయం వచ్చేందుకే నీకు మరణము, ఆపదు, క్రీస్తు కొరకు వచ్చినప్పుడు నన్ను చంపుతారని భయపడిపోయి పేతురు ఏమాడు? అబద్ధమాడు. స్తోత్రం చెప్పండి. ఏమాడాడు? అబద్ధమాడు. ఏమని అబద్ధం? ఆయన ఎరుగును, ఆయన ఎవరు నాకు, యేసయ్య ఎవరు నాకు తెలియదు. ఎవరి దగ్గర ఆడాడు చెప్పండి? అతడు యేసులత అంత పిల్లలు అడిగితే ఆ అమ్మాయి ఎదుట ధైర్యంగా, అవును నాకు యేసయ్య నా రక్షకుడే, నేను ఆయన నమ్మాను, ఆయన నాకు తెలుసు అని ఆ పిల్ల అడుగుతుంది. యేసయ్య బిడ్డవు కదా నువ్వు, ఆయనతో నేను చూశాను కదా అంటే, అమ్మ నేను ఎరగను. దేవునికి స్తోత్రం. చిన్న పిల్ల దగ్గర
అబద్ధం మాట్లాడు ఇంకేడు కారణం ఏంటంటే వీళ్ళగా సాతానుకు కదా దేవుని మాట నెరవేరాలి కాబట్టి ఆ లేఖనాలు నెరవేరినట్లుగా నేడు కోడి కుయ్యకమునకు నన్ను ఎరవని 3 సార్లు బొగ్గుతావు పేతురు అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు పేతురు? నీకోసం నా ప్రాణం వేస్తానయ్యా అన్నాడు. లేదు 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 పేతురు, ఈ రాత్రిలో 3 సార్లు నీవు నన్ను ఎరగనంటావంటే లేదు లేదు నీకోసం నా ప్రాణం ఏంటని కూడా నేను సిద్ధమే అన్నాడు. పావురానంలో ఇలాంటి ఆ ఒడుదుడుకులు వస్తాయి కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఆ తర్వాత పశ్చాత్తపడి ఏడ్చాడు పేతురును దేవుడు క్షమించాడు. ఆ తర్వాత మేడగద అనుభవంలో 120 మంది యేసుప్రభు వారు చనిపోయి ఆ తిరిగి లేచిన తర్వాత మేడగద అనుభవంలో 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వచ్చినట్ట అగ్ని జ్వాలల వలె వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు బలవంతులయ్యారు. అప్పుడు శక్తివంతులయ్యారు. పామర్లోకి ఎలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు విస్తపోయే రీతిగా, చంపాలనుకున్న వాళ్ళు విస్తపోయే రీతిగా ధైర్యంగా సువార్త ప్రకటించారు పేతురు యోహానులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చూడండి. మేడగది అనుభవం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా మరి కూర్చుండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాడగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కూడా ధన్య భాషలతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని ఆత్మ అగ్ని జ్వాలల వలె ఒక్కొక్కరి మీదకి నాలుకలాగా విభాగించబడి ఒక్కొక్కరి మీద రాలిందంట ఆ మేడగదిలో. అప్పుడు వాళ్ళు శక్తిని అందుకున్నారు, బలం అందుకున్నారు, ధైర్యం అందుకున్నారు, అన్ని భాషలతో మాట్లాడారు వీళ్ళు. ఆ తర్వాత ఒకసారి చూద్దామా ఇక్కడ ఎలా బోధించారు. 29వ వచనం 4వ అధ్యాయం 29 చూద్దాం. ఎంత ధైర్యంగా నిలబడ్డారు ఒకసారి చదవండి. వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచుటకై యేసు నామము ద్వారా సూచక్రియలను ఆత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసుడు బహు ధైర్యముగా నీ వాక్యము బోధించినట్టుగా అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించింది. 19వ వచనం చదువు. 18-19. అప్పుడు వారిని వినిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చింది. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచు, దేవునికి మహిమ కలుగుగాక. చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 13వ వచనం 4:13. పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్యలేని పామరులని గ్రహించి యేసుతో కూడా ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినది వారిని గుర్తెరిగి చాలు ఎంత ధైర్యవంతులుగా మారారు పేతురు యోహానులు. ప్రాణాలు ఇచ్చారు ప్రభు కోసం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒకటేమో పౌరవ లక్షణాలు ఉంటాయి, వాటిలో పెరిగితనం ఉంటుంది. ప్రభు కోసం సాక్షిగా బ్రతుకులేము. ఒక్కోసారి ఓడిపోతాం, ఒక్కోసారి ఆయన నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు ఓడిపోతాం, కష్టాలు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు ఓడిపోతాం, వ్యాధులు వచ్చినప్పుడు ఓడిపోయి పక్కకు వెళ్ళిపోతాం. ఏ దేవుడు నాకు స్వస్థత ఇవ్వట్లేదంటావు. అలా కాదు బిడ్డ. అలాంటి సమయంలో ప్రభువుని వేడుకుంటే పరిశుద్ధాత్మ అగ్ని అనుభవం. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్న కొద్దీ దేవుడు నీ ప్రార్థన విని నీ మీదకి తన అగ్నిని పంపిస్తాడు. అప్పుడు నీవు ధైర్యముగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ప్రభు కోసం సాక్ష్యం ఇస్తావు. మరణమైన ఆయన కోసమే, జీవమైన ఆయన కోసమే,
కదా, స్వస్థత అయినా అనారోగ్యమైన ఆయనకు వస్తే బ్రతుకుతానని ప్రభువుకు సాక్షిగా ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దేవుని యొక్క స్వరము చాలా బలమైనదని దేవుని వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నప్పుడు ఆయన తన పిల్లల కోసం సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వారిని కాపాడాడు. సముద్రం ఆయనకు మార్గం ఇచ్చింది. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన స్వరము బలమైంది కాబట్టి, ఆయన మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన ఆత్మశక్తిని పొందుకొని మానవుడే ఆత్మశక్తిని, ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నీటి మీద నడిచేటువంటి బలమైన శక్తిని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఈ లోకమనే ప్రపంచంలో ఈ జలముల మధ్యలో మనం నడవాలంటే, ఈ జలముల మీద నీవు కూడా నడవాలంటే, నీ యాత్ర ముగించాలంటే, చక్కగా నడవాలంటే నీవు ప్రభు యొక్క శక్తిని సంపాదించుకోవాలి, ప్రభు యొక్క బలాన్ని సంపాదించు. ఆయన మనిషి, ఆయన ఎలా జీవించాడో అలా నీవు జీవిస్తే నీవు కూడా దేవుని ఆత్మ బలాన్ని పొందుకుంటావు. నేను కూడా కదా ఈ లోకములో మనం చక్కగా ప్రభు కోసం నడవగలుగుతాం. అనేకులను రక్షించడానికి ఈ యాత్రలో నువ్వు నడవగలుగుతాం, ప్రభు కోసం జీవించగలుగుతాం. ప్రభు అయిన యేసు సముద్రంలో చనిపోతున్న తన పిల్లల కోసం శక్తిని అందుకొని సముద్రం మీద నడిచి తన పిల్లల్ని ఎలాగా కాపాడాడు, గాలి తుఫానును గద్దించాడు. నేను కూడా ఈ లోకమనే సముద్రంలో నడిచి అనేకులను రక్షించాలి అంటే దేవుని ఆత్మశక్తిని పొందుకున్న బలమైన ఆయన బలాన్ని, మహత్యాన్ని పొందుకున్నప్పుడు అనేకులను కాపాడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అవసరమైతే దేవుని యొక్క స్వరము ప్రపంచాలను నిర్మించింది. దేవుని యొక్క స్వరము బలమైనది. దేవుని యొక్క స్వరము బలమైనది, ప్రభావం కలది. దేవదారు వృక్షాలను మొక్కలుగా పిలుస్తుందంట. దేవదారు వృక్షాలు అంటే చాలా ఆ లావను హైట్ పెరిగేటువంటి ఆ చెట్లు అనమాట. అవి మన దగ్గర లేవు. అవి లెబనాను ఆ ప్రాంతంలో ఉంటాయి. ఇస్రాయల్ దేశం, లెబనాను, సిరియా ఆ ప్రాంతాల్లో ఉంటాయి పెద్ద వృక్షాలు. హైట్ చాలా పెరుగుతాయి, వెడల్పు కూడా మానవుడు చాలా పెద్దదిగా ఉంటుంది. వాటిని కూడా దేవుని స్వరం అంట. ఆయన స్వరం మాట్లాడితే ఆయన ముక్కలుగా విరుస్తాయంట. ముక్కలుగా విరవటమే కాదు, ముక్కలు అయిపోవటమే కాదు. నువ్వు నరిగితే కోస్తేనే ముక్కలు అవుతాయి. కానీ దేవుడు మాట్లాడితే ఆ చెట్లు కూడా ముక్కలుగా అయిపోతాయంట. ఆ తర్వాత అంట అవి గంతులు, దూడల్లాగా గంతులు వేస్తాయంట. దేవునికి స్తోత్రం. దూడల వలె దేవదారు ప్రాణం గంతులు వేసినట్లుగా చేస్తాడంట దేవుడు. ఆయన స్వరం అంత బలమైంది. ఆయన స్వరము అగ్ని జ్వాలలలో ప్రజ్వలింపజేస్తుంది. ఆయన మాట అంత బలమైంది. ఆయన మాట్లాడితే ఏంటంట బండలు బ్రద్దలైపోతాయి. దేవుడు మోషేతో అన్నాడు, ఆ బండతో మాట్లాడు మోషే. మాట్లాడితే బండ నీళ్ళిచ్చు. ఆయన స్వరములో ఉన్న బలం బండల నుంచి నదులను ప్రవహింపచేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్వరం. ఆయన స్వరం ఇంత బలమైన స్వరం ఈ రోజున ప్రభువుని తన వాక్కు ద్వారా, తన సేవకుల ద్వారా, తన గ్రంథము ద్వారా నీతో మాట్లాడుతున్న నీ గుండెలు కరగట్లేదు. మీరు మార్పు చెందలేకపోతున్నారు. వృక్షాలన్నా ఆత్మ లేని వృక్షాలు ముక్కలై దేవుని ఎదుట గంతులు వేస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నాయి. దేవుని స్వరాన్ని సముద్రపు మార్గం ఇస్తూ ఉంది. దేవుని స్వరాన్ని అగాధ జలాలు వేరవుతున్నాయి చెప్పిన వెంటనే దేవుని స్వరాన్ని. వెలుగు కలుగుతుంది కాకంటే వెలుగు కలుగుతూ ఉంది. సృష్టి అంతా ఆయన మాట, ఆయన స్వరం ద్వారానే కలిగింది. కానీ మనం మార్పు చెందలేదు. నా మాట వింటే మీకు ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే 81:8 కీర్తనలో 8వ వచనంలో అంటాడు, నా మాట వింటే ఎంత మేలు ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంత. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు అంటున్నాడు. యెషయా గ్రంథం 1:18 వచ్చింది. ఇశ్రాయేలు నా మాట వినకపోయింది కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ సాక్షిత్యములకు నేను వారిని అప్పగించి తిని, అయ్యో నా ప్రజలు నా
కదా ఒకసారి అయ్యో అంటున్నాడు దేవుడు, నా ప్రజలు నా మాట విని ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అన్న ఆయన మాట. అప్పుడు నేను వేగిన చాలు చాలు, ఆయన ఆశీర్వాదాల తర్వాత మేకమైన శత్రువులను నాకు కొడతాను. నువ్వు మాట, దేవుని మాట వింటే పరలోకం చేరుతా. మార్చుకో, దేవుడి అంటే భయపడండి. ఈరోజు ఆయన చెప్పే ఒకటే మాట, క్రమంగా నేను నేర్చుకున్నా. నేను 30 ఏళ్ళు భక్తి చేస్తాను, నీకే క్రమశిక్షణ లేదు. ఆరాధన ముందు రావాలి, వెనక్కి రావాలి. 10 గంటలకు ఆరాధన, 11 గంటలకు నేను మీరు రాలేదంటే 11 గంటలకు వెళుతున్నాను. 11 గంటలకు ఆరాధన, ఇంటికి రావాలి, ఇంటికి పనులు చేసుకోవాలి. 12 గంటలకు వస్తారా, 1 గంటలకు వస్తారా, పాస్టర్ గారు లేట్ అంటారా? ఇది క్రమమేనా? దేవుడు మెచ్చుకుంటాడు మీ భక్తిని? మెచ్చుకుంటాడు. క్రమం కలిగి నేర్చుకున్నాం. క్రమశిక్షణ ప్రభువుకు చాలా ఇష్టం. పల్లెటూరైనా క్రమశిక్షణ కలిగి నడుచుకుంటే పరలోకం పెడతాం. మా ఇష్టానుసారం వస్తాం, మా పనులు కావట్లేదు అంటారా? ఎంత చెప్పినా మేము ఎంతేనంటారా? మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన కోసం పరిశుద్ధుడు వెళ్తాను. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తాను. అక్రమం చేయకుండా అనిపించుకోకు. బలమైన నీ స్వరము ద్వారా బండలను బ్రద్దలు చేయగలిగిన శుద్ధ లాంటిది నీ స్వరం, నీ వాక్కు. బండలు కూడా పగిలిపోతున్నాయి. దేవదారు లెబనోను వృక్షములు ముక్కలుగా విలువబడి ఆయన ఎదుట దూడల వలె గంతులు వేస్తా ఉన్నాయి. ఆయన స్వరము బలమైన స్వరము. జలముల మీద ఆయన తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. జలములంటే లోకం, లోకములో ఆయన తన స్వరాన్ని వినిపిస్తా ఉన్నాడు. ఇప్పుడైనా నా స్వరం విని, నా మాట విని నీవు లోబడితే, భయపడితే, జాగ్రత్తగా ఉంటేనే పరలోకం. క్రమము 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 కావాలంటాడు యేసయ్య. నీకైనా నాకైనా క్రమము లేకపోతే అక్రమము చేయవాలన్నా అంటాడు. ఎంత చెప్పినా, బలమైన స్వరముతో ఆయన ఎంత నిన్ను గద్దించినా నీకు రాదా క్రమశిక్షణ? నీవు నడవ క్రమము కలిగి దేవుని మెప్పు పొందుకుంటావా? కానుకలిచ్చి దేవుని మెప్పు పొందుకుంటావా? పైకి భక్తి చేసి పొందలేవు. జాగ్రత్త జాగ్రత్త, సరి చేసుకుందాం. ప్రభు ఆ క్రమశిక్షణ నాకు నేర్పాయి. ఈ స్వరము ద్వారా ప్రభువా నీ పొందిన నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ స్వరము మెల్లని స్వరం అనేది లేకున్నాడు. నీ స్వరము గంభీరమైన స్వరం అని లేకున్నాడు. ప్రభువా స్తోత్రం స్తోత్రం. ఈ రోజున నీవు నాతో మాట్లాడి శ్రేష్టమైన మాటను బట్టి రక్షణించావు. పరిశుద్ధంగానే ఉంటున్నాం, సమాధానంగానే ఉంటున్నాం, ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. లోకాన్ని ఈ పెరిగితనం పోవటానికి నా తండ్రి, ఈ పెరిగితనం పోవడానికి, క్రమమైన జీవితం జీవించడానికి ప్రభువా భయములేని జీవితం జీవిస్తున్నాం. భయం లేకుండా పోయింది. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు స్తోత్రాలు. దయతో నీ కొరకు ఆత్మలో బలంగా సాక్ష్యం ఇచ్చి విడుదల, క్రమశిక్షణ నడుచుకునే విడుదల, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే వరకు ఆయత్తపడటం. నీ అపరిశుద్ధాత్మ అగ్ని అవసరమైందయ్యా. నీ అగ్ని చేత సంఘాన్ని నింపండి. అగ్ని చేత మమ్మల్ని బలపరచండి, కాల్చండి నాయన. మాలో నా ప్రతి విధమైన నిర్లిప్త నిర్జీవం బలపెడతాయి. ప్రభు నీ ఆత్మ అగ్ని అభిషేకం అవసరమైందయ్యా. మాకు అగ్ని అభిషేకం అవసరమైంది. కొన్నిటిలో ఓడిపోతున్నాం అయ్యా, కొన్నిటిలో ఓడిపోతున్నాం. నీకు బాధను దుఃఖాన్ని కలుగు చేస్తున్నాం. ప్రభువా పేతురులాగా నిన్ను ఎరగనని పేతురు చెప్పాడు. మేమైతే నాకు తెలుసు అని కూడా మేము నిర్లక్ష్యంగా ఉంటున్నాం. క్షమించయ్యా, అగ్నితో నింపయ్యా, కొందరినైనా నింపయ్యా, కొందరినైనా క్రమశిక్షణ ఆయత్తపరిచాయి, కొందరినైనా పరలోకం చేర్చేటువంటి పరలోకానికి నేను నడిపించే జ్ఞానాన్ని మాకు తెచ్చి నీ మాటలు బిడ్డల గుండెలు ప్రగిలిపోయి, గుండెలు నాయన రాతి గుండెలు ప్రగిలిపోయి జీవనదుల వారిలోంచి ప్రవహించి అనేకులకు ఆశ్చర్యకరంగా చేయనుగాక. క్రమశిక్షణ కలిగి కృప ద్వారా నడుచుకుందాము గాక. అగ్ని అభిషేకం బిడ్డలకు దొరుకునుగాక.
బిడ్డలకు దొరుకునుగాక. అగ్ని జ్వాలల చేత మమ్మల్ని మండిస్తున్నందుకై స్తోత్రం, బలపరుస్తున్నందుకై స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి వందనాలు చూస్తూ ప్రభువు రక్షకుడు జీవాధిపతి యేసయ్య గారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదామందరూ ఆమేన్. చెబుదామందరూ చేతుల పైకి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మంచిది.